నమస్కారం. కనకదుర్గ గోల్డ్ లోన్ సమర్పించు దేవి వైభవం దసరా ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. పవర్డ్ బై పసురా క్రాప్ కేర్. దేవి శరన్నవరాత్రుల వైభవం దివ్య మనోహరంగా భవ్య సందోహభరితంగా కొనసాగుతోంది. జగన్మాత రూప అవతార యశో వైభవ దీప్తిని సమగ్రంగా ఆవిష్కరిస్తూ నవరాత్రుల్లో నవోన్మేషంగా అనుసరించాల్సిన వివిధ విధి విధానాల్ని ఆవిష్కరిస్తోన్న దేవి వైభవం ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. ఓం బ్రహ్మాస్త్ర కుండికాహస్తాం శుద్ధజ్యోతి స్వరూపిణిం సర్వతత్వమయీం వందే గాయత్రీం వేదమాతరం. ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవళవర్ణాలతో ప్రకాశిస్తూ పంచముఖార విందాలతో దర్శనమిచ్చే సంధ్యావందన అధిష్టాన దైవం గాయత్రి. అమ్మవారి పంచముఖాలు పంచభూతాలకు సంకేతం. సకల మంత్రాలకు, అనుష్ఠానాలకు, ఉపాసనలకు, ఉపనిషత్ జ్ఞానానికి, వేద విజ్ఞానానికి గాయత్రీమాత మూల బ్రహ్మాత్మిక. గాయతాం రయతి గాయత్రి అంటే తన రూపాన్ని ఆరాధించేవారిని, కీర్తించేవారిని సదా రక్షించే శుద్ధసత్వరూపమే గాయత్రీమాత. బ్రాహ్మి, వైష్ణవి, శాంభవి అనే మూడు మాతృశక్తుల సమన్వయ రూపమే గాయత్రీమాత. స్థూల సూక్ష్మ కారకాంశాలలో వ్యాపించిన మహాశక్తిని గాయత్రిగా సంభావిస్తారు. ఆ రూపాలకు సంకేతాలే భూః, భువః, స్వః అనే బీజాక్షరాలు. ఈ బీజాక్షరాలలో గాయత్రీమాత శక్తి నిక్షిప్తమై ఉంటుంది. చతుర్వేదాలకు ఆదిశక్తి, ఆధారశక్తి, మూలస్ఫూర్తి గాయత్రీమాత. శుద్ధసత్వ శాస్త్రమయిగా శరన్నవరాత్రుల్లో గాయత్రీదేవి ఈరోజు వివిధ ఆలయాల్లో అలంకృతమూర్తిగా వైభవంగా దర్శనమిస్తుంది. గాయత్రీ మంత్రశక్తి ఎంతో ఘనమైనది, మహిమాన్వితమైనది. అందుకే ఛాందోగ్యోపనిషత్ వాగ్వై గాయత్రి అని ప్రస్తావించింది. అంటే మనం మాట్లాడే వాక్యే గాయత్రీ స్వరూపం. ఈ శరన్నవరాత్రుల సందర్భంగా అమ్మవారి దివ్య అలంకారాలను దర్శించినా, పూజించినా విశేష ఫలప్రదాయకం. గాయత్రీదేవి మనలో ప్రవహించే ప్రాణశక్తి, మనోకమలంలో వికసించే కమలాలయ వాసిని, బిందు త్రికోణమయంగా వర్ధిల్లే బిందుమాలిని, మూలాధార చక్రంలో గోచరమయ్యే మూల బ్రహ్మాత్మిక స్వరూపిణి, మన హృదయసీమల్లో ఉండే మానసాదేవి. శరీరంలో పంచకోశాలుంటాయి. అవే అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ అనే పంచకోశాలు. వాటిని జాగృతపరిచే సత్వచైతన్య స్వరూపిణి, శరీరంలోని షట్చక్రాల ఉద్దీపనకు దోహదపడే హంసయోగీశ్వరి గాయత్రీదేవి. తన రూపలావణ్య యశో వైభవాల్ని సదా గానం చేసేవారిని, అనగా తనను కీర్తించిన వారిని రక్షించేది గాయత్రీమాత. జగన్మాత దుర్గాదేవి ఆలయంలో శరన్నవరాత్రోత్సవాలు ప్రారంభమై 3 రోజులు. ఈరోజు 3వ రోజు అమ్మవారికి పంచముఖాలతో వేదమాతగా ప్రకాశిస్తున్నటువంటి తల్లిగా గాయత్రీదేవిగా అమ్మవారిని అలంకరించడం జరిగింది. తల మీద చంద్రవంకతో పంచముఖాలతో ఆ అమ్మవారు మనకి దర్శనమిస్తుంది. ఈ తల్లి శిరస్సయందు బ్రహ్మ, హృదయమందు విష్ణువు, శిఖయందు రుద్రుడు ఉండి త్రిమూర్త్యాత్మకంగా వేదమాతగా ప్రకాశిస్తున్నటువంటి తల్లిని గనక ఎవరైతే ఆరాధిస్తారో వారికి జ్ఞానసిద్ధి కలుగుతుంది. అందున గాయత్రీ మంత్రం వల్ల సకల దేవతలకి నివేదన చేసేటటువంటి యొక్క ప్రసాదముల అన్నీ కూడాను, పదార్థములు అన్నీ కూడాను గాయత్రీ మంత్రముతోనే ప్రోక్షణ చేసి శుద్ధి చేసి అమ్మవార్లకి, దేవతలకి నివేదించడం జరుగుతుంది. అటువంటి మహోన్నతమైనటువంటి ఆ గాయత్రీ మంత్రం అత్యంత ప్రభావితమైనటువంటిది, జ్ఞానప్రదాయమైనటువంటిది. అటువంటి తల్లిని గనక మనం దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో గనక మనం దర్శిస్తే సకల సౌభాగ్యాలు కలిగి జ్ఞానసిద్ధి కలుగుతుంది అని చెప్పి మనకి పురాణాలు చెప్తున్నాయి. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్.
ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. కనకదుర్గ గోల్డ్ లోన్ సమర్పించు దేవి వైభవం దసరా ప్రత్యేక కార్యక్రమానికి తిరిగి స్వాగతం. పవర్డ్ బై పసురా క్రాప్ కేర్. మనసు అనే మణిద్వీపంలో సదా కొలువుదీరి మనలో దురాలోచనల్ని నిలువరిస్తూ సుబుద్ధిని కలిగించే జ్ఞానశక్తి మహామాత. ద్రవ్యజ్ఞానం, దివ్యజ్ఞానం అనే రెండు విధాలైన విజ్ఞతలు ఉంటాయి. పారమార్థికమైన దివ్యజ్ఞానాన్ని వృద్ధి చేసుకున్న జీవితాల్లో సరికొత్త వెలుగులు సదా వర్ధిల్లుతాయి. ఆ సంవిధానంలో దివ్యజ్ఞాన వృద్ధికి కారకమయ్యే మాతృశక్తి గాయత్రీదేవి. సకల మంత్రాలకు మూలమైన శక్తిగా, వేదమాతగా ప్రసిద్ధి పొందిన జగన్మాత రూపం గాయత్రీదేవి. శుద్ధ సాత్విక రూపధారిణిగా శ్రీమాత గాయత్రీ మాతగా ఈరోజు కనువిందు చేస్తుంది. మనిషికి నీరు, ఆహారం వంటి ప్రాథమిక అవసరాలతో పాటు మరొక ఆవశ్యకరమైన అంశం విద్య. విద్య మనిషిని మనీషిగా మారుస్తుంది. మంచి చెడుల విచక్షణ జ్ఞానాన్ని అందిస్తుంది. తన కర్తవ్యం ఏమిటో, ఆ కర్తవ్య నిర్వహణకు తానెలాంటి మార్గాల్ని అవలంబించాలో విద్య సూచిస్తుంది. ఆ విద్యాదాయిని, జ్ఞానప్రదాయిని గాయత్రీ మాత. సమస్త దేవతా మంత్రాలకు గాయత్రీ మంత్రాలతో బాంధవ్యముంది. అందుకే ఆయా దేవతల మూల మంత్రాలతో గాయత్రీ మంత్రాన్ని సమన్వయం చేసి రుద్ర గాయత్రి, లక్ష్మీ గాయత్రి, గణేశ గాయత్రి, విష్ణు గాయత్రి, నృసింహ గాయత్రి అంటూ గాయత్రీ మంత్రాలను కలిపి ప్రస్తావిస్తారు. సమస్త దేవతలకు నివేదన చేసే పదార్థాలన్నీ గాయత్రీ మంత్రంతో సంప్రోక్షణ చేసిన తరువాతే ఆయా దేవతామూర్తులకు నివేదన చేస్తారు. అలాంటి దివ్యశక్తి సంధాయిని గాయత్రీమాత. ఈరోజు గాయత్రీమాత ఘన అలంకారమూర్తిగా విరాజిల్లుతుంది. 5 ముఖాలతో, 10 బాహువులతో, పంచాయుధాలను ధరించి దర్శనమిస్తుంది. విశ్వవిజ్ఞాన రూపిణి, నిఖిల జ్ఞాన ప్రదాయని గాయత్రీమాత. ఈరోజు గాయత్రీమాతను ఓం శ్రీ గాయత్రై నమః, ఓం శ్రీ జగన్మాత్రే నమః, ఓం శ్రీ సర్వజ్ఞానయై నమః, ఓం శ్రీ వేదమాత్ర్యై నమః, ఓం శ్రీ సావిత్ర్యై నమః, ఓం శ్రీ బ్రహ్మలోక నివాసిన్యై నమః, ఓం శ్రీ సర్వవిద్యాయై నమః, ఓం శ్రీ అక్షరాకృత్యై నమః, ఓం శ్రీ మహామంత్ర ఫలదాయన్యై నమః, ఓం శ్రీ నిరంజనాయై నమః, ఓం శ్రీ హంసరూపాయై నమః అనే నామాలతో ఆరాధించిన వారికి సకల మనోభీష్టాలు నెరవేరుతాయి. భక్తి, ప్రేమ, నిర్మలమైన మనస్సు ఎక్కడ ఉంటాయో అక్కడ మాత్రమే అమ్మ అనుగ్రహముంటుంది. నిర్గుణ రూపంగా శక్తిని విశ్వసించిన ఒక్కో కారక శక్తికి ఒక్కో రూపాన్ని నిర్దేశించారు. ఆ సంవిధానంలో మంత్రయుతమైన విజ్ఞాన యశ్విని గాయత్రీమాత. గాయత్రి అంటే మనలోని వాక్కులో ప్రవహించే నాదశక్తి. కళ్యాణి ఓం బ్రహ్మాణి ఓం గీర్వాణి వందనం పావని జీవతరణి ఆప సంతాపహరణి నీ కృపా చైత్ర సుధని మా పైన వర్షించని శాంభవి లోక జనని త్రిభువనానందకారిణి చింతలస్వంత కనని చిరశాంతి విలసిల్లని. శరన్నవరాత్రుల్లో 3వ రోజు గాయత్రీదేవిగా లోకేశ్వరి దర్శనమిస్తుంది. జీవన గమనం సుగమం కావడానికి, సమస్త సమస్యల నుంచి పరిష్కారం పొందడానికి ఈ రోజు శక్తిమాతను వివిధ రకాల ప్రక్రియలతో ఆరాధించాలి. ఈ ప్రక్రియల్ని పాటించడం ద్వారా గాయత్రీదేవి అనుగ్రహానికి సత్వరం పాత్రులు కావచ్చు. గాయత్రీ వ్యాహృతి సంధ్య ద్విజబృంద నిషేవిత అంటూ లలితా సహస్రనామ స్తోత్రం గాయత్రీదేవిని కీర్తించింది. నమామి వేదమాతరంగా గాయత్రీమాతను భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయం స్తుతించింది. వేదశక్తి, నాదశక్తి, యోగశక్తుల సమన్వయమే గాయత్రి. దేవీ ఆరాధనలో భాగంగా ఈరోజు గాయత్రీదేవిని నందివర్ధనాలు, సన్నజాజులు, తెల్లచేమంతులు, గన్నేరు పువ్వులతో పూజించాలి. అష్టోత్తరాన్ని పఠిస్తూ అక్షతలతో పూజ చెయ్యాలి.
మంత్రసాధనలో భాగంగా ఈరోజు గాయత్రీదేవి ఓం శ్రీ గాయత్రీదేవ్యై నమః అనే మూలమంత్రాన్ని 51 సార్లు పఠించాలి. ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. శక్తి నివేదనలో భాగంగా ఈరోజు గాయత్రీమాతకు పెసరపప్పు అన్నం, పాయసం, చెరకు రసం, తేనె, బెల్లం కలిపి తయారు చేసిన మధురోదకాన్ని నివేదన చెయ్యాలి. గాయత్రీదేవికి సాత్వికమైన ఆహారాన్ని నివేదన చేయడం వల్ల వ్యక్తుల్లో ఈర్ష్య, అసూయలు దూరమై ప్రేమాస్పద భావనలు వెల్లివిరుస్తాయి. గాయత్రీదేవిని బిల్వదళాలపై పసుపు కుంకుమలతో రాసి ఆ బిల్వదళాలతో అమ్మవారిని పూజిస్తే ఆర్థికపరమైన వృద్ధి కలుగుతుంది. ఈరోజు సంధ్యా సమయంలో 3 వత్తులతో గాయత్రీదేవి సమక్షంలో దీపారాధన చేస్తే కుటుంబంలో ఉండే విద్యార్థులకు జ్ఞానసిద్ధి ఏర్పడుతుంది. सर्वस्य बुद्धिरूपेण जनस्य हृदि संस्थिते स्वर्गापवर्गदे देवी नारायणि नमोऽस्तुते कलाकाष्ठादिरूपेण परिणामप्रदायिनी. ఏ పేరుతో పిలిచినా ఆరాధించినా ఆయా రూపాల్లోని మూలశక్తి ఒక్కటే, అదే చిచ్చక్తి. ఈ సకల విశ్వమంతా చిచ్చక్తి విలాసంలో ఏర్పడింది. అమ్మవారి నామాలన్నింటిలో అంతర్గతంగా ఉండేది శక్తి ఉపాసనే. ఆ శక్తి నవదుర్గా రూపాల్లో పరిఢవిల్లింది. నవదుర్గా స్వరూపాల నేపథ్యంలో ఈరోజు జగన్మాత నవరాత్రులలో 3వ రోజు చంద్రఘంటాదేవిగా, చిన్మయ రూపిణిగా, చిచ్చక్తి చేతనారూపిణిగా దర్శనమిస్తోంది. పిండజ ప్రవరారూఢ చండకోపాస్త్ర కైర్యుత ప్రసాదం తమతే మహ్యం చంద్రఘంటేతి విశ్రుత. చంద్రుడిలాగా నిర్మలమైన సౌమనస్య భావాల సిరివెన్నెలలను చంద్రఘంటాదేవి కురిపిస్తుంది. ఈ మాతృశక్తి శిరస్సుపై అర్ధచంద్రాకృతి ఘంటాకృతిలో నెలకొని ఉంటుంది. అందుకే ఈ వరాల వేలుపును చంద్రఘంటగా వ్యవహరిస్తారు. సింహవాహినిగా 10 చేతులలో వివిధ ఆయుధాలను ధరించి శత్రుభయంకరిగా, సజ్జన శుభదాయినిగా అమ్మ దర్శనమిస్తుంది. స్వచ్ఛతకు, అజేయత్వానికి, సౌజన్య స్ఫూర్తికి చంద్రఘంటాదేవి సంకేతం. వ్యక్తుల మనస్సుల్లో ఉండే అరిషడ్వర్గాది దుర్గుణాల నివారణకు చంద్రఘంటాదేవి దర్శనం, ఆరాధనం, స్మరణం ఉపకరిస్తాయి. మనుష్య మానసాగమ్య అంటూ చంద్రఘంటను కీర్తిస్తారు. చంద్రకాంతి అనే అమృతాన్ని స్వీకరించడం ద్వారా శక్తిమాత అపూర్వమైన అద్భుత రూపాన్ని సంతరించుకుంది. ఆనందం, సంతోషం, ఉల్లాసం, ఉత్సాహం వంటి సానుకూల భావజాలానికి చంద్రఘంటాదేవి అధిష్టాన దైవం. బంగారు కాంతులతో మెరిసిపోతూ నిరుపమాన దీప్తివంతమైన తేజస్సుతో చంద్రఘంటాదేవి భక్తులకు దర్శనమిస్తుంది. చంద్రశేఖరుడిగా శివుడు తన జటాజూటంలో చంద్రుణ్ణి ధరిస్తే చంద్రఘంట గౌరీదేవి అనే చంద్రుణ్ణి సిరిమల్లె చెండులా తన సిగలో తురుముకుంది. కనకదుర్గ గోల్డ్ లోన్ సమర్పించు దేవీ వైభవం దసరా ప్రత్యేక కార్యక్రమంలో మరో విరామం. పవర్డ్ బై పసురా క్రాప్ కేర్. సమర్పించు దేవీ వైభవం దసరా ప్రత్యేక కార్యక్రమానికి తిరిగి స్వాగతం. పవర్డ్ బై పసురా క్రాప్ కేర్. చంద్రఘంట స్వరూపానికి సంబంధించి ఎన్నో విశేషాలు ఉన్నాయి. చంద్రతత్వమే తన నాదంగా రవళించే మాతృశక్తి చంద్రఘంట. నిత్య జీవన ప్రవాహంలో ఎదురయ్యే అన్ని అవరోధాల్ని చంద్రఘంటాదేవి నిలువరిస్తుందంటారు. గాయత్రీదేవి, చంద్రఘంటాదేవి ఈ 2 శక్తి రూపాలు జ్ఞానప్రదాయక మూర్తులే. పరాశక్తి అంటే జ్ఞాన ఆకృతి. లౌకిక, ఆధ్యాత్మికపరమైన శక్తుల్ని చంద్రఘంట అనుగ్రహిస్తుంది. చాంద్రి, చంద్రిక, చంద్రప్రభ, చంద్ర, చంద్రముఖి, చంద్రవల్లి, చంద్రభూషణ ఇలా చంద్రుని పేరుతో సమ్మిళితమైన పేర్లన్నీ చంద్రఘంటకు వర్తిస్తాయి. సకల కళా సముజ్వలాం శ్రీ చంద్రఘంటాం భజామ్యహం అంటూ చంద్రఘంటను కీర్తించాలి.
జీవన గమనంలో ఎదురయ్యే కష్టనిష్ఠూరాలను ధైర్యంగా ఎదుర్కోవాలి. అందుకు చంద్రఘంటాదేవి దీవెనలు ఉపకరిస్తాయి. జ్యోతిష్శాస్త్రరీత్యా చంద్రుడు మనఃకారకుడు, మిత్రకారకుడు. చంద్రుని శుభవీక్షణ వల్ల మనోబుద్ధులన్నీ సక్రమంగా ఉంటాయి. మానసిక దృఢత్వం, ఆత్మవిశ్వాసం, సవ్యమైన ఆలోచనా విధానాలన్నీ చంద్రతత్వం వల్లే ఉద్దీపన చెందుతాయి. ఈ పరంపరలో చంద్రతత్వానికి అధిష్టాన శక్తి అయిన చంద్రఘంటాదేవిని నవరాత్రుల్లో దర్శించడం వల్ల, ఆరాధించడం వల్ల సకల మనోశక్తులు సానుకూలమై జీవితం ఆనందదాయకమవుతుంది. అమ్మా దేవీ ఆరాధన రీత్యా చంద్రఘంటాదేవిని తెల్లటి పుష్పాలతో పూజించాలి. కలువలు, తెల్ల గులాబీలు, పారిజాతాలు, నందివర్ధనాలతో గౌరీ అష్టోత్తర సమన్వితంగా పూజించాలి. మంత్రసాధన రీత్యా ఓం శ్రీం హ్రీం చంద్రఘంటాదేవ్యై నమః అనే మంత్రాన్ని 51 సార్లు స్మరించుకోవాలి. శక్తి నివేదన రీత్యా చంద్రఘంటాదేవికి పాలాన్నం, పెరుగువడలు, పెరుగన్నం, అటుకుల పులిహోర నివేదన చెయ్యాలి. దుఃఖాలు నివారణ చెందాలంటే, దారిద్ర్య బాధ తొలగాలంటే, విజయాల్ని సాధించాలంటే దేవీ పూజే ఏకైక సాధనం. చంద్రఘంటాదేవిగా శ్రీశైల భ్రమరాంబికాదేవి ఈరోజు దర్శనమిస్తుంది. ఆలయ ప్రాంగణంలో రావణ వాహనంపై చంద్రఘంటాదేవి భక్తుల జయజయధ్వానాల మధ్య విహరిస్తుంది. కుమారీ పూజ శరన్నవరాత్రుల్లో ప్రధానమైన సంప్రదాయం. శరన్నవరాత్రుల్లో 3వ రోజు అర్చనలో కుమారీదేవిని కళ్యాణిగా వ్యవహరిస్తారు. కళ్యాణికారిణీ నిత్యం భక్తానాం పూజితానే నిశం పూజయామి చ తాం భక్త్యా కళ్యాణి సర్వకామదాం అనే శ్లోకంతో కళ్యాణి రూపంలో బాలికను పూజించాలి. నవరాత్రుల్లో నిర్వహించే కళ్యాణి కుమారి పూజ వల్ల విద్య, వ్యాపార రంగాలలో అభివృద్ధిని సాధించవచ్చు. ఎల్లవేళలా శుభాలను కలుగజేస్తూ భక్తుల చేత పూజలందుకునే కళ్యాణ ఘనరూపిణులుగా గాయత్రి, చంద్రఘంట నవరాత్రుల్లో ఈ 3వ రోజున భక్తజన శుభదాయక మాతృశక్తులుగా దర్శనమిస్తున్నారు. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. నవరాత్ర వ్రతంలో ఈరోజు 3వ రోజు అమ్మవారికి వరాహ పురాణాంతర్గత నవదుర్గా విధానాన్ని అనుసరించి చంద్రఘంటాక్రమంలోనూ అమ్మవారిని గాయత్రి మాతగా అలంకరించడం జరిగింది. సాధకుడికి మంత్రదీక్ష ఇస్తారు అనడానికి సంకేతంగా ఈ అమ్మవారిని గాయత్రి మాతగా అలంకరించడం జరిగింది. శ్రీలక్ష్మి నీ మహిమలు గౌరమ్మ చిత్రమై తోచునమ్మ అంటూ తెలంగాణలో ఆడపడుచులు బతుకమ్మను కీర్తిస్తారు. బతుకమ్మ వరాలిచ్చే దేవతే కాదు, అనురాగం కురిపించే ఆత్మీయ నేస్తం. పూల పండుగగా తెలంగాణ వ్యాప్తంగా జరిగే బతుకమ్మ శోభ నవరాత్రులకు పుష్ప సౌందర్యాన్ని ఆపాదిస్తుంది. బతుకమ్మ బతుకమ్మ బంగారు బతుకమ్మ 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 బంగారు బతుకమ్మ. బతుకమ్మకు పురాణాల్లో ప్రస్తావన లేదు. అయినా సరే పల్లెజనం జానపదాలతో, సంస్కృతి సంప్రదాయాల ఆచరణతో తమ గుండెల్లో గుడికట్టి ప్రతిష్ఠించుకున్నారు బతుకమ్మను. ఈరోజు బతుకమ్మను ముద్దపప్పు బతుకమ్మగా ఆరాధిస్తారు. నవధాన్యాల వంటకాలు, నువ్వుల ఉండలు, పల్లీల పొడి, అటుకుల పాయసం, బెల్లం పానకం నివేదనగా సమర్పిస్తారు. బతుకమ్మను అలంకరించడం ఓ కళ. రోజుకో తీరుగా వివిధ పుష్పాలతో బతుకమ్మను పేర్చే విధానం ఆకట్టుకుంటుంది. తంగేడు, బంతి, గునుగు, గుమ్మడి ఇలా తీరొక్క పువ్వులతో బతుకమ్మను తయారు చేసి
ఆ బతుకమ్మకు తోడుగా చిన్న బతుకమ్మను, పసుపుతో తోడు గౌరమ్మను తయారు చేస్తారు. సాయంత్రం పట్టుచీరలతో ఆడపడుచులు ముస్తాబై బతుకమ్మను ఎత్తుకుంటారు. గుడి ఆవరణలోనూ వీధి కూడలిలోనూ పెట్టి గుండ్రంగా తిరుగుతూ చప్పట్లు కొడుతూ పాటలు పాడతారు. కట్టుకో చీరలు ఉయ్యాలో, పెట్టుకో సొమ్ములు ఉయ్యాలో. కట్టుకో చీరలు ఉయ్యాలో, పెట్టుకో సొమ్ములు ఉయ్యాలో. ఎత్తుకో బిడ్డను ఉయ్యాలో, వెళ్ళిరా ఊరికి ఉయ్యాలో. ఎత్తుకో బిడ్డను ఉయ్యాలో, వెళ్ళిరా ఊరికి ఉయ్యాలో. పుట్టినింటికి నీవు ఉయ్యాలో, శుభముగా పోయిరా ఉయ్యాలో. పుట్టినింటికి నీవు ఉయ్యాలో, శుభముగా పోయిరా ఉయ్యాలో. మెట్టినింటికి నీవు ఉయ్యాలో, క్షేమంగా తిరిగిరా ఉయ్యాలో. మెట్టినింటికి నీవు ఉయ్యాలో, క్షేమంగా తిరిగిరా ఉయ్యాలో. మెట్టినింటికి నీవు ఉయ్యాలో, క్షేమంగా తిరిగిరా ఉయ్యాలో. ఆటపాటలతో బతుకమ్మను సంబరంగా అలంకరించాక ఆ పూలదొంతరలను చెరువుల్లో నిమజ్జనం చేస్తారు. తాంబాలంలో పప్పులు పలహారాలు పోసి వాయినాలు సమర్పించుకుంటారు. సామాజిక సమైక్యతకు, సామూహిక భక్తి ఆరాధనకు, ఆధ్యాత్మిక చైతన్యానికి బతుకమ్మ సంబరం ఓ సజీవ సంప్రదాయంగా కొనసాగుతోంది. ధర్మాచరణ, భక్తి భావన, సత్యపాలన, యోగ సాధన, జ్ఞాన విచారణ వంటి సున్నిత భావ పరంపరకు ప్రతీక శక్తిమాత. మహాశక్తి దివ్య రూపాలు ఎన్నో ధార్మిక అంతరార్థాలను వెల్లుబుచ్చుతాయి. శక్తి రూపం అనంతం, శక్తి తత్వం ఎన్నో ఆంతర్యాల సమ్మేళనం. ఆ మహాశక్తికి సిరిచందన వందనాలు సమర్పిస్తూ రేపటి దేవీ వైభవంలో కలుసుకుందాం. నమస్కారం. శ్రీమాత్రే నమః.